ఉపాధి హామీ పనుల్లో అధికారులు దొంగ హాజరు వేస్తే ఇంటికే పరిమితమవుతారన్నారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక మండలంలోని ప్రధాన సాగు కాలువల్లో పోడిగతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి ఐసీడీఎస్ అధికారులు నివేదిక పంపాలని సూచించారు. ఇక గత ప్రభుత్వం రైతు పాస్ పుస్తకంపై వారి బొమ్మలు వేసుకుంది. కూటమి ప్రభుత్వం రైతులకు రాజముద్రతో పాస్ పుస్తకాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఒకసారి జాగ్రత్తగా నేను ఇట్లానే మన మంత్రి గారిని కూడా తీసుకొని నైట్ వెళ్ళా భోజనానికి ఇక్కడ మన సింగరకొండ స్కూల్ కి. అక్కడ బానే ఉంది, మేము కూడా భోజనం చేసాం, బానే ఉంది. అట్లా అన్ని స్కూల్స్ లో ఉందా లేదనేది చెక్ చేయండి. మీరు అడిగామని చెప్పడం కాదు, 1-2 సార్లు ప్రతిరోజు ఏదో స్కూల్లో మధ్యాహ్నం భోజనం టైంకి వెళ్ళండి, వెళ్ళి ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి. ఏదైనా కంప్లైంట్ ఉంటే చెప్తే మనం హాస్పిటల్కి ఇచ్చి హాస్పిటల్ భోజనం చేస్తున్నారు, అక్కడ అందరికి ఉపయోగపడిందని. కానీ వీళ్ళు ఆ సిస్టమ్ పెట్టారు.